హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. రీసెంట్గా ఆర్ఆర్బి ఏఎల్పి 2024కి సంబంధించిన మోడిఫికేషన్ లింక్ అనేది మనకి ఇప్పుడే అప్డేట్ వచ్చింది. ఆర్ఆర్బి భోపాల్ నుంచి మనకి రీసెంట్గా పీడిఎఫ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఎప్పటి నుంచో ఏఎల్పి క్యాండిడేట్స్ తమ పెట్టుకున్న సెంటర్ అనేది మోడిఫికేషన్ చేసుకోవడానికి, జోన్ చేంజ్ చేసుకోవడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. దానికి సంబంధించి మోడిఫికేషన్ లింక్ అనేది వచ్చింది. దాన్ని మనం 29/7/2024 అనగా జూలై 29 నుంచి ఆగస్టు 8 డేట్ లోపు మనం ఆ మోడిఫికేషన్ లింక్ ద్వారా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పి 2024కి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్య చాలా జాగ్రత్తగా కూడా ఆ లింక్ని ఆధారంగా మీరు మార్చుకోవాల్సిందిగా మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, వచ్చిన పీడిఎఫ్ ఇదే అనమాట. అటెన్షన్ టు ద క్యాండిడేట్స్ సెంట్రల్ నోటిఫికేషన్ 1/2024 application candidly acceptably rejected status and facility for the provisionally eligible accepted candidates to exercise modify option for the chosen RRB and preference of zonal railways. మనం చూసామనుకోండి, ఇదిగోండి 21 అప్పుడు మనకు వదిలేడనమాట నోటిఫికేషన్. అప్లికేషన్స్ వర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏఎల్పి 21/2024 జనవరి 20వ తారీఖు వదిలిన సెంట్రల్ నోటిఫికేషన్ 1కి సంబంధించిన ఒక అప్డేట్ అనేది మనకి ఇప్పుడే వదిలేడు. ఎవరైతే మనం అందరూ అప్లై చేసుకున్నామో ఇదిగోండి, ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ విత్ ద కండిషన్స్ ఆర్ రిజెక్టెడ్ అలాంగ్ విత్ ద రిజెక్షన్. ఎవరైతే అప్లికేషన్స్ యాక్సెప్ట్ అయినాయో లేదా ఎవరైతే రిజెక్షన్ అయినాయో వాళ్ళందరూ కూడా లాగిన్ అయ్యి మన అప్లికేషన్ స్టేటస్ ఏంటని తెలుసుకోవడానికి మనకు అవకాశం కల్పించారు. ఇదిగోండి, ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ విల్ బి సెండ్ టు ద క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. మనం అప్లికేషన్ పెట్టినప్పుడు ఈమెయిల్ ఐడి అదేవిధంగా మన ఫోన్ నెంబర్ ఇచ్చాం కదా, వాటికి అనేవి లింక్ అనే వస్తాయి అనమాట. ఆ వచ్చిన లింక్ ద్వారా మన సబ్మిటెడ్ అప్లికేషన్ ఎలా ఉందనే స్టేటస్ని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఎంతవరకు మనం చేసాం ఏంటి, మన ఫోటో అప్లై చేసిన అంత కరెక్టేనే కాదా, మనం అప్లై చేసిన సైన్ అనే స్టాండర్డ్స్ కరెక్టా కాదా, అవన్నీ వాడు చెప్పిన ఎలిజిబుల్స్ ప్రకారంగా ఉంటే యాక్సెప్ట్ చేస్తాడు, లేకపోతే రిజెక్ట్ చేస్తాడు. ఆ రిజెక్షన్ చేసిన దాన్ని కూడా ఎలాంగ్ విత్ రీజన్స్ కూడా మెన్షన్ చేస్తామని చెప్పాడు. ఇదిగో 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్. The candidates whose applications have been provisionally accepted with or without condition can exercise the modify option are chosen RRB and provision zones railways within the opted RRB during the modification window. ఇదిగోండి 29/7 అంటే జూలై 29వ తారీఖు నుంచి అదేవిధంగా ఆగస్టు 8 లాగిన్ అయ్యి మనందరూ చూసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇఫ్ ద క్యాండిడేట్స్ వైల్ టు ఎక్సైజ్ మోడిఫై ఆప్షన్, ఒకవేళ ఆ మోడిఫై ఆప్షన్ని ఉపయోగించుకోకపోతే ఇక ఏమాత్రం కూడా ఛాన్స్ అయ్యే అవకాశం లేదు. నో మోర్ ఫర్దర్ ఛాన్స్ టు చేంజ్ ఎనీ జోన్ చేంజ్కునే అవకాశం మనకి ఇంకా అవకాశం ఉండదు. కాబట్టి ఆగస్టు 7 లోపు ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పికి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఇంకా త్వరగానే, ఈ డేట్ కన్నా ఇంకా త్వరగానే ఈ అప్లికేషన్ లింక్ని ఉపయోగించుకొని మీరు త్వరగా మోడిఫికేషన్ చేసుకుంటే ఏ జోన్ కావాలి ఏంటి అనే విషయాన్ని మనం త్వరగా అప్లై చేసుకుంటే మనకి చాలా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏ జోన్ అప్లై చేసుకోవాలి, 1st, 2nd, 3rd, 4th టాప్ 4 జోన్స్ ఏంటి అని ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోని అప్లోడ్ చేశాను. కాబట్టి ఎవరికైతే అనుకూలంగా ఉంటాయో ఆ జోన్స్ని పోస్టుల ఆధారంగా కొంతమంది పెట్టుకుందాం అనుకుంటున్నారు, అదేవిధంగా ఫుడ్ ఆధారంగా కొంతమంది దూరంగా పెట్టుకున్నా కూడా మేము చేయగలం అనుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా తమ జోన్స్ తగ్గట్టుగా 1st, 2nd పొజిషన్ మీరు అందరూ పెట్టుకోండి. మరి ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇదిగోండి, ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు త్వరగా అందరూ కూడా అప్లై చేసేసుకోండి. ఏమాత్రం లేట్ అయినా సరే మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ డేట్స్లో ఒకవేళ మనం లింక్ పెట్టుకుంటే ఒకవేళ అక్కడ మనకి సర్వర్ సరిగ్గా పనిచేయక ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ డేట్ కన్నా ఇంకా 2 days లేదా 3 days ముందుగానే త్వరగా ఈ మోడిఫికేషన్ లింక్ని ఉపయోగించుకొని మీకు కావాల్సిన జోన్ 1, జోన్ 2, జోన్ 3 అనే వాటిని మీరు ముందుగా టాప్ 3 జోన్స్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఒక జోన్ని కరెక్ట్గా మీరు పెట్టుకొని ఈ మోడిఫికేషన్ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఆ అప్డేట్స్ని మీకు త్వరగా అందించడానికి సైన్స్ ఫర్ రైల్వేస్ ఛానల్ ఎప్పుడు ముందుండిద్ది. కాబట్టి ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటూ, అంటిల్ దెన్ బాయ్.